ఓకే. నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు, సో కైండ్లీ ఫర్గివ్ మీ. ఇంతమంది మా గ్రాండ్ ఫాదర్ శోభన్ బాబు ఆనర్ చేయడానికి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. And also big congratulations to Suresh Garu and his whole family for directing this movie. ఎందుకంటే చూడండి 50 years తర్వాత కూడా ఈ మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో డెఫినెట్లీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సురేష్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. సో దీంట్లోంచి మనకి ఏంటి తెలుస్తుందంటే లెజెండ్స్ వచ్చి మన హార్ట్స్లోంచి ఎప్పుడూ వదిలి వెళ్ళరు అని. వాళ్ళు మెమరీ మన లవ్ వల్ల ఎప్పుడు క్యారీ ఆన్ అవుతుంది, రైట్? అందరికీ నా తాతగారు వచ్చి షోగాడుగానే తెలుసు, కానీ నాకు ఆయన దానికన్నా ఎక్కువ. ఆయన ఎంత సక్సెస్ఫుల్ అయినా ఆయన ఫ్యామిలీకి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ ఎప్పుడు టైం ఇచ్చేవారు. ఎవ్రీ టైం ఏ ఫ్యాన్ వచ్చినా కూడా ఆయన టైం ఇచ్చేవారు. ఎస్, నేను ఇంత కష్టపడాను అంత కష్టపడాను అని ఎప్పుడు మనకి చెప్పలేదు, కానీ మనందరికీ తెలుసు ఆయన ఎంత కష్టపడారో అని. సైకిల్లో వచ్చి స్టూడియో దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి దగ్గర నుంచి హాట్ చెన్నై క్లైమేట్లో చేసి చాలా కష్టపడ్డారు, కానీ ఎప్పుడు ఒక్కరోజు కూడా మనకి ఆయన ఎంత కష్టపడారని చెప్పాల. సో ఎందుకంటే ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, కానీ ఒక్క ఫ్యామిలీ మెంబర్ని కూడా ఆయన ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పి. మనకి ఏ ఇష్టమో అది చేయమని చెప్పారు, అందుకే నేను మెడిసిన్ చేశాను. ఈరోజు ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఐ ఓన్లీ విష్ హీ వాజ్ అలైవ్ టుడే టు సీ వాట్ ఆల్ ఐ హ్యావ్ అచీవ్డ్ అండ్ ప్లస్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. 50 yearsకి ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్. ఆయన లెగసీ కాపాడుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను, మెమరీస్తో మాటకే కాదు నా సర్వీస్తో కూడా. ఇవాళ ఇక్కడ వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. నా వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.